యాప్ డౌన్లోడ్ చేయండి. ముందుగా మీరు ఇంటర్లింక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే మీరు నెట్వర్క్లో ప్రవేశించగలరు. గుర్తింపు ధృవీకరణ. యాప్లో మీ గుర్తింపును ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియలో మీరు మీ ముఖాన్ని స్కాన్ చేసి మీరే ఒక నిజమైన వ్యక్తి అని నిర్ధారించుకోవాలి. ఈ దశ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మిమ్మల్ని నకిలీ ఖాతాలు లేదా బాట్ల నుండి వేరు చేస్తుంది. హ్యూమన్ నోడ్ గా మారండి. గుర్తింపు ధృవీకరణ పూర్తయిన తర్వాత మీరు నెట్వర్క్లో ఒక హ్యూమన్ నోడ్గా మారతారు. దీనితో నెట్వర్క్లో చేరే ప్రక్రియ పూర్తవుతుంది. చేరిన తర్వాత చేయాల్సినవి టోకెన్లు సంపాదించడం. ఒకసారి మీరు హ్యూమన్ నోడ్ అయిన తర్వాత మీరు నెట్వర్క్ భద్రత మరియు సమగ్రతకు సహకరిస్తారు. ఈ సహకారానికి ప్రతిఫలంగా మీరు ఇంటర్లింక్ టోకెన్లను సంపాదిస్తారు. ఇది సాంప్రదాయ ఉద్యోగం లాంటిది కాదు. కేవలం నెట్వర్క్లో మీ ఉనికిని కొనసాగించడం ద్వారా మీకు ప్రయోజనం ఉంటుంది. వికేంద్రీకృత యాప్లను వాడండి. మీరు ఇంటర్లింక్ యాప్లోని సోషల్ మీడియా, గేమింగ్, AI మరియు ఫైనాన్స్ వంటి వికేంద్రీకృత యాప్లను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్లు పారదర్శకంగా మరియు మధ్యవర్తులు లేకుండా పనిచేస్తాయి. నెట్వర్క్లో పాలుపంచుకోండి. నెట్వర్క్లో చురుకుగా ఉండటం ద్వారా మీరు మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. దశ 2. టోకెన్లు సంపాదించడం. హ్యూమన్ నోడ్గా మారిన తరువాత మీరు నెట్వర్క్ సమగ్రతకు మరియు భద్రతకు సహకరిస్తారు. ఈ సహకారానికి ప్రతిఫలంగా నెట్వర్క్ మీకు ఇంటర్లింక్ టోకెన్లను బహుమతిగా ఇస్తుంది. ఈ టోకెన్లు మీకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. మీరు నిరంతరం నెట్వర్క్లో ఉన్నంతవరకు టోకెన్లు సంపాదించే అవకాశం ఉంటుంది. దశ 3. నెట్వర్క్ అవకాశాలను ఉపయోగించుకోవడం. మీరు కేవలం టోకెన్లు సంపాదించడమే కాకుండా యాప్లోని వివిధ వికేంద్రీకృత యాప్లలో డాప్స్ పాల్గొనవచ్చు. దీని ద్వారా కూడా ఆదాయ అవకాశాలు ఉంటాయి. గేమింగ్. నెట్వర్క్లో ఉండే గేమ్లు ఆడినప్పుడు కొన్నిసార్లు గేమ్ల ఆటలోని రివార్డులు టోకెన్లుగా లభిస్తాయి. సోషల్ మీడియా. సోషల్ యాప్స్లో చురుకుగా ఉంటూ కంటెంట్ సృష్టించడం లేదా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా టోకెన్లు పొందవచ్చు. ఫైనాన్స్. మీరు సంపాదించిన టోకెన్లను ఉపయోగించి నెట్వర్క్లోని ఫైనాన్స్ యాప్లలో స్టేకింగ్ లేదా ఇతర లావాదేవీలు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. దశ 4. సంపాదించిన టోకెన్లను డబ్బుగా మార్చుకోవడం. మీరు సంపాదించిన టోకెన్లను డబ్బుగా మార్చుకోవడానికి ఒక క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ను ఉపయోగించాలి. ఆ ఎక్స్చేంజ్లో ఇంటర్లింక్ టోకెన్ అందుబాటులో ఉంటే మీరు వాటిని అమ్మి వాటికి బదులుగా ఇతర క్రిప్టోకరెన్సీలు, ఉదాహరణకు బిట్కాయిన్, ఎథెరియం లేదా నిజమైన కరెన్సీ భారతీయ రూపాయలు లేదా డాలర్లు పొందవచ్చు. ఆ తర్వాత మీరు ఆ కరెన్సీని మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.